మాధవీలత కొన్ని చోట్ల అన్నారనమాట. కులాలు అసలు భారతదేశంలో లేవు. ఆహ్, కులం అనేది కాస్ట్ అనే వర్డ్ తోటి డెరైవ్ అయింది ఫ్రమ్ ఫ్రెంచ్ అని జెప్పేసి. అవును. ఆ మహాతల్లికి పాపం తెలవది. ఆమె అంత చదువుకున్నది అంటుంది గదా! ఆమెకు చరిత్ర తెలవదసలు. ఈ దానికంత మూలం ఏంటిదంటేనంటే, ఈ దేశంలోకి బతకడానికి వచ్చినటువంటి ఇప్పుడు ఎవరైతే మీరు మనువాద బ్రాహ్మణులలో తేడా ఉందమ్మా. ఈ సరే. దేశంలో బ్రాహ్మణులలో ఒక బసవేశ్వరుడు అనేవాడు బ్రాహ్మణుడు. అతను ఇదే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులం ఈ దేశంలో ఉంది. దీనివల్ల సమాజము విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి కులం ఉండొద్దని అందరినీ సమానంగా అందరికి జంజాలేశాడు. అందరినీ ఈక్వల్గా చేయడానికి ప్రయత్నిస్తే ఆయనను బహిష్కరించినటువంటి వాళ్ళే సోకాళ్ళు ఈ బ్రాహ్మణులు. బ్రాహ్మణులలో కూడా ఒక బసవేశ్వరుడు, ఒక ఎస్ఆర్ శంకరన్ అనే ఒక ఐఏఎస్ అధికారి కేరళ, అతను పాపం తిండి ఒక చిన్న రూమ్లో అతనే వండుకొని తినేవాడు, అతని యొక్క బట్టలు అతనే ఉతుకున్న ఐఏఎస్ అధికారి అయ్యుండి. అంటే ఇక్కడ జనవాదులు ఉంటారు, మనువాదులు ఉంటారు. జనవాదులు అంటే నా ఉద్దేశంలో ఎవరు, అందరూ బాగుండాలి అలా నేను ఉండాలనే వాడు జనవాది. నేను ఒక్కదాన్నే బాగుండాలి, నా మెడ నిండా సొమ్ములు ఉండాలి, నాకే 4 కార్లు ఉండాలి, పెద్ద బిల్డింగ్ ఉండాలి, నాకు పెద్ద హాస్పిటల్ ఉండాలి అనుకునే వాళ్ళు మనువాదులు. ఇక్కడ ఏంటంటే ఆడు మాదివోడు కానీ మాలోడు కానీ ఎవడైతే నేను ఒక్కనే ఉండాలంటే వైయక్తికమైనటువంటి స్వార్థం ఎవరుకుంటే వాడు మనవాది. అందరూ బాగుండాలి అలా నేను ఉండాలి అనుకునేవాడు బ్రాహ్మణ్ కానీ, వాడు క్షత్రుడు కానీ, వైశ్యుడు కానీ వాడు జనవాది. ఈ డిమార్కేషన్ లేకుండా కులాలు ఇక్కడ వద్దు. ఇక్కడ అగ్ర కులాలలో మంచోళ్ళు ఉన్నారు, అంచె కులాలలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అంచె కులాలలో మోసకారులు ఉన్నారు, అగ్ర కులాలలో మోసకారులు ఉన్నారు. ఇక్కడ మనం చేయవలసినటువంటి ఏదైతే విభజన ఏదైతుందో ఈ విభజన కేవలం జనవాదులు మనవాదులు. కాబట్టి ఏంటంటే ఫ్రెంచ్ వాడు వచ్చిండు, ఆడికెళ్ళి వచ్చిండు, మీరే ఈ దేశానికి కాదు ప్రపంచంలో సనాతనం, ఈ సనాతనం అంటే మీ సనాతనంలోనే ఉంది. అవును. ఈ దుర్మార్గమైనటువంటి అంశం ఈ సనాతనంలో ఉంది. వాడు ఫ్రెంచ్ వాడు మొన్న ఎక్కడికి వెళ్ళి ఫ్రెంచ్ డచ్ వాళ్ళు 300 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మీరు 3-4 వేల సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కదా తల్లి. మరి మీకు ఇవన్నీ ఎట్లకెళ్ళి వచ్చినాయంటే పాపం ఫ్రెంచ్ వాడు పెట్టినా అని చెప్పడం ఎంత దుర్మార్గం. ఇట్లా ఏంటంటే వీళ్ళు మాయావాదం, వీళ్ళు ఏంటంటేనంటే మాయావాదంతో ఈ దేశంలో బతుకుతున్నారు. అనుకో వీళ్ళంటే భావవాదం అన్నట. మాదేదంతా భౌతికవాదం. మేము ఆది దేవుడైనటువంటి శంకరుడి యొక్క వారసత్వాన్ని పనికిపుచ్చుకున్నాం. మా దేవుడు శంకరుడు, అడ్డబొట్టువాడు. ఆ అడ్డబొట్టులో కూడా ఒక మతలబు ఉంది. ఈ తెల్లగా ఉన్నటువంటి బొట్టు పురుషుడి యొక్క శుక్లం, ఎర్రగా ఉండే బొట్టు స్త్రీ యొక్క అండం, అంటే శోణితం. మానవ సృష్టికి ఈ 2 అంశాలు కారణమని చెప్పడానికి పెట్టుకున్నటువంటి బొట్టు ఆయన భౌతికవాది శంకరుడు. అటువంటి భౌతికవాది యొక్క మా దేవుడు, మా నాయకుడు. మీరు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, అమ్మ ఈ శంకరుడు ఇంక ఇంత భౌతికవాదం ఉంది, మనం కూడా కాపీ కొడదామని చేశాడు. ఫస్ట్ పొడుగు పెట్టుకున్నాడు. అమ్మ ఈ నా కొడుకు పొడుగు పెట్టుకుంటే మాకెక్కడ ఉంటుందని చెప్పాడు. ఇంకో పక్కడు 2 బొట్లు పెట్టాడు. అమ్మ ఈ నా కొడుకు పెడితే మనకి ఇక్కడ ఆస్తితో ఇంకోటి 3 బొట్లు పెట్టాడు. ఇట్లా ఈ యొక్క మాయలు చేయడంలో, మాయోపాయాలు పన్నడంలో వీళ్ళని మించినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ బ్రిటిషోడు కాడు, ఏ ఫ్రెంచోడు కాడు. కాబట్టి ఏంటంటే ఈ సమాజానికి మనం చెప్పవలసింది, ప్రపంచంలో ఎక్కడైనా కూడా డివిజన్ అనేది వచ్చిందంటనంటే ఈ యొక్క మనువాదము అనేది ఏదైతే సాంప్రదాయవాదం అంటున్నామో లేకుంటే సనాతనవాదం అంటున్నామో మీరు సృష్టించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ అంశాలని ప్రజలకు తెలియజేయాలని నేను ఈ మూలవాసన సిద్ధాంతాన్ని చెబుతూ వస్తున్నాను.